హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. మే నెలలో మండు టెండలతో సతమతమవుతున్నటువంటి రోజుల్లో ఒకరోజు సాయంకాలం 4 గంటలకి సడన్గా ఆకాశం అంతా కారు మబ్బులతోటి మేఘావృతమై చల్లని ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. అటువంటి సమయంలో ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నటువంటి ఏజెన్సీలోని రంపచోడవరానికి దగ్గరగా ఉన్న సేతపల్లి వాగు దగ్గరికి బయలుదేరాం. ఇదిగో ఇది రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి మధురపూడిలోని ఎయిర్పోర్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్ని ఎయిర్పోర్ట్ ఉంది. ఇది దాటుకుని మరి ఇక్కడికి ఇదిగో లంబసింగి, అరకు, విజయనగరం కూడా ఈ రోడ్లో వెళ్తుంది. ఈ రోడ్డుని ఇటీవలే మరి ప్రభుత్వం వారు చాలా బాగా డెవలప్ చేశారు. రోడ్డు చాలా స్మూత్గా మరి మారేడుమిల్లి వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. అదిగో దూరంగా కనపడుతుంది కొండ, అది కోరుకొండ, లక్ష్మీనరసింహస్వామి కొండ. మెట్లు ఎక్కడం చాలా కష్టం సుమా, 150 మెట్ల వరకు నిటారుగా ఉంటాయి. కోరుకొండ దాటుకుని మరి గోకవరం దగ్గరికి చేరుకున్నాం. ఇదిగో మీ హోర్డింగ్ చూసారా, అది లంబసింగి, అరకు, విజయనగరం వెళ్ళేటటువంటి కూడా ఈ రోడ్డుని మనం వెళ్ళిపోవచ్చు. పాడేరు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. మరి నెమ్మదిగా గోకవరం దాటిన కాడి నుంచి అడవి వాతావరణం స్పష్టంగా కనబడుతుంది. మరి దట్టమైనటువంటి చెట్లతోటి అటు ఇటు కూడా మరి పెద్ద చెట్లతోటి ఏజెన్సీలోకి ఎంటర్ అయ్యాము, అడవిలోకి ఎంటర్ అయ్యాము అనేటటువంటి అనుభూతి మాకు కలిగింది. మరి దారంతా కూడా పైనేమో మేఘాలు, మరొక చెట్ల నీడతోటి కారు చీకటి కింద మరి పట్టపగలే రోడ్డు అంధకారం కింద అయిందనమాట. అయినప్పటికీ చాలా ప్లెజెంట్గా ఉంది. సమయం 4 గంటలు అయిందనమాట. ఎంతో ప్లెజెంట్గా వాతావరణం ఉంది. ఆ విధంగా ట్రావెల్ చేసి ఇదిగో సేతపల్లి చేరుకున్నాం. సేతపల్లి ఎంట్రన్స్లోనే వంతెన ఉంది. అంటే ఇక్కడ వాగ్ ఏదో ఉంది అని చూసి మరి అక్కడ ఆగామన్నమాట. ఆగి అదిగో దూరంగా సెలయేలు మరి చెట్ల మధ్య నుంచి, దట్టమైన చెట్ల మధ్య నుంచి సెలయేరు చక్కని గలగలగల శబ్దంతో నెమ్మదిగా పారుతూ ఉంది. మరి ఈ సెలయేరే ఒక్కొక్కసారి వర్షాకాలంలో అయితే ఒక్కసారిగా ఉధృతంగా కూడా వాగు పొంగిపోయి చాలా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది మరి చూడచక్కని దృశ్యం. మరి పెద్ద చెట్లతోటి కూడుకున్నటువంటి ఈ ప్రాంతం చల్లని వాతావరణంలో మరి ఆంధ్రప్రదేశ్ టూరిజం వారు సేతపల్లి వాగు ప్రక్కనే ఒక చక్కని పార్కు, ఎకో పార్కు ఏర్పాటు చేశారు. చూసారా వెనకాల మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి జనాలు ఇక్కడ కాసేపు సేద తీరేటటువంటి అవకాశాన్ని పొందొచ్చు అనమాట. మరి అక్కడ ఉయ్యాళ్ళు ఉన్నాయి, పిల్లల కోసం స్లైడ్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాము. మరి అందరికీ కావాల్సినటువంటి, అన్ని వయసుల వారికి కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంటు ఇక్కడ మనం పొందవచ్చు అనమాట. దూరంగా గిరిజనులు సాంప్రదాయ నృత్యం చేస్తున్నటువంటి గిరిజనుల బొమ్మలు కూడా తీర్చిదిద్దారు. అయితే ఇక్కడ టికెట్ కూడా ఉందండి. పోలవరం టూరిజం పార్క్ 20 రూపాయలండి. ఇది రంపచోడవరానికి ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరం ఉంటుందంతే. లోపలికి ఆర్చ్ దాటుకుని లోపలికి వచ్చాను. చూడండి, ఆర్చ్ కూడా సిమెంట్ తోటి తయారు చేశారు, కానీ అది ఒక చెట్టు త్వర ఆకారంలో దాన్ని ఆర్చ్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా సిమెంటే, కానీ ఒక చెక్కతోటి తీర్చిదిద్దినట్టుగా పూరిపాకి కింద షెల్టర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మరి కొంచెంసేపు అక్కడ రిలాక్స్ అయ్యాక ఇక దూరంగా కనపడుతున్నటువంటి గిరిజనుల యొక్క సాంప్రదాయక నృత్యంతో కూడుకున్న భంగిమలతో కూడిన ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళి అవి చూసి చాలా ఎంజాయ్ చేసాం. నిజంగా మరి ఇదంతా గిరిజన ప్రాంతమే కదా. చూడండి, గిరిజనులు వారి పండుగలకి అది కూడా సాంప్రదాయ నృత్యాన్ని ఆ విధంగా చేస్తారనమాట. మరి కొమ్ములు ధరించి ఏకలతోటి వాళ్ళు సాంప్రదాయ నృత్యాన్ని చేస్తారు. ఆ తర్వాత కొద్ది దూరంలో అదే పార్కులో కొద్ది దూరంలో ఇదిగో మరి వచ్చినటువంటి జనాలకి ఎంటర్టైన్మెంట్ కోసం ఇటువంటి రోప్తో కూడిన గేమ్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కుదామని ప్రయత్నించాను, కానీ చాలా కష్టం అండి. అనుకున్నంత ఆషామాష ఏం కాదు. కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. కారు వైర్ మీద కాలు వేసేటప్పటికి నొప్పులు అనిపించి ఎందుకు వచ్చింది మనకి అవసరం అని చెప్పి వెనక్కి తిరిగి మరి ఇదిగో చెట్టు దగ్గరికి అని చెప్పి కూర్చున్నా. మరి విశాలమైన చెట్టు, చక్కగా కూర్చోడానికి రచ్చబండ కింద కూడా ఈ పార్క్ వారు చక్కని ఏర్పాట్లు చేశారు. అడవికి తగినటువంటి వాతావరణం, అడవికి తగినటువంటి వాతావరణం అంటే అడవే కదా, అడవిలోనే ఈ పార్కు కట్టారు.
అక్కడి నుంచి మరి దారి కనపడింది, నాకు కుడివైపుకి ఏదో దారి కనపడింది. ఏంటో చూద్దాము, మనకు అసలు కుతూహలం ఎక్కువ కదా, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని కుతూహలం ఎక్కువ ఉంటుంది. ఏంటో చూద్దామని ఆ దారి పట్టుకుని దిగువకి వెళ్ళేటప్పటికి ఒక్కసారిగా ఆ దృశ్యం చూసి పట్టలేని ఆనందం, చిన్న పిల్లవాడిని అయిపోయాను అనుకోండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.